హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తమలపాకు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ముఖ్యంగా మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుల్లో మనం తీగని ఎలా పెంచుకోవచ్చు అనే గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా? సరే, ఇంకా వీడియోకి వెళ్ళిపోదామండి. చూడండి, మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇటువంటి బోలెడ్ వీడియోలు కనిపిస్తూ ఉంటుంది. ఒక ఆకుని నీళ్ళలో పెడతారు, తర్వాత అది వేర్లు వస్తుంది, లేకపోతే పసుపు నీళ్ళలో పెడతారు, ఆ వేర్లు వస్తుంది. అంటే ఒక ఆకు ఉంటే వస్తుంది అని చెప్తూ ఉంటారు. సింగిల్ ఆకు ఉంటే, అంటే ఈ పిక్చర్లో చూపించిన ఆకు ఉంటే కనుక అది గ్యారెంటీ 100%గా దాంట్లో రూట్స్ రావు. ఇవన్నీ ఫేక్ వీడియోస్, వ్యూస్ కోసం చేసిన వీడియోస్. కానీ మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుల్లో 100% రావా అంటే అరుదుగా వస్తూ ఉంటాయి. ఎటువంటి ఆకులతో వస్తాయి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు మార్కెట్ నుంచి తమలపాకులు వస్తూ ఉంటాం. చాలా మటుకు అందులో కాడలు ఉండవు, కానీ ఒక్కోసారి కాడలు ఉంటాయి దాంట్లో. అంటే పెద్ద పెద్ద పొడుగు కాడలు ఉంటుంది. ఆ కాడలు ఉన్నదాన్ని నీళ్ళల్లో పెడితే వస్తాయా అంటే ఇందాక నేను చెప్పినట్టు రాదండి. చూడండి, ఇట్లాంటి కాడ ఉంటే అందులో తీగలు రావు. ఇది మీకు కొన్ని రోజులు మన నీళ్ళు పెడితే ఏమవుతుందంటే కొన్ని రోజులకి అది కుళ్ళిపోతుంది. మరి ఎటువంటి ఆకు పెడితే వస్తుంది? నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఆకు పెడితే వస్తుందని. చూడండి, ఈ పిక్చర్లో చూడండి, అది ఎటువంటి ఆకులతో వస్తుందని. చిన్నగా ఆకు కాడ కింద ఇంకొక చిన్న కొమ్మలాగా ఉంటుంది. దాన్ని జూమ్ చేసి చూపిస్తాను నేను మీకు, అప్పుడు బాగా అర్థమవుతుంది. చూడండి, ఇట్లా ఉంటే ఒకవేళ బై ఛాన్స్ మీరు తెచ్చిన ఆకుల్లో ఇటువంటి ఆకు ఏమైనా ఉంటే ఇది నీళ్ళలో పెడితే గ్యారంటీగా మీకు వేర్లు వస్తుంది. ఎందుకంటే నోడి ఏరియా ఉంది అందులో. నోడి ఏరియా దగ్గర ఆకు కాండ రెండు కలిసే చోట నోడి ఏరియా అంటారు. అది పెడితే కనుక 100% మీ ఆకుల్లో తీగలు వస్తుంది. లేకపోతే గ్యారంటీగా రావండి. ఒకవేళ ఎటువంటి ఆకు దొరికింది, నీళ్ళలో పెట్టారో, కొన్ని రోజులకి అది వేర్లు వచ్చిందంటే తర్వాత దాన్ని చిన్న పాట్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. అది బాగా పెరిగిన తర్వాత ఒక 6-10 ఆకులు పెరిగింది అనుకున్నప్పుడు పెద్ద పాటుకి మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే కనుక ఒక ఆకుకి కూడా మనం తీగని పెంచుకోవచ్చు. ఇది నార్మల్గా ఒక ఆకు నుంచి పెంచుకునే విధానం. ఇప్పుడు తమలపాకుని మామూలుగా తీగని ఎట్లా కటింగ్తో ఎలా పెంచాలని చూపిస్తాను నేను. అలాగే ఇందులో బోలెడు టిప్స్ కూడా మీకు చెప్పబోతున్నాను. అంటే నీళ్ళు ఎలా పోయాలి, ఎండ ఎంత కావాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా? సరే, చూడండి, ఇది తమలపాకు తీగ. మీ ఫ్రెండ్ ఇంట్లో ఎవరింట్లోనైనా ఉంటుంది, మీరు వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తుంది. మరి ఎట్లా తెస్తారు? వాళ్ళని ఒక 2 కటింగ్స్ అడుగుతారు మీరు. కటింగ్ చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి చీకటి అవుతుంది, రేపు మనం నాటుదామనేసి అలాగే ఉంచేస్తారు. అట్లా దయచేసి తీసుకురాకండి. ఒక తడి బట్ట చుట్టుకొని తెచ్చుకోండి. అంటే తీగని తడి గుడ్డలు చుట్టుకొని తీసుకొస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న టిష్యూస్ అన్నీ ఎండిపోకుండా మీకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు మర్నాటి రోజు కాదు, తర్వాత రోజు కూడా మీరు నాటుకోవచ్చు. అంటే కొద్దిగా బట్టని నీళ్ళల్లో తడిపితే సరిపోతుంది, ఓకేనా? ఇంకా సరే, ఎటువంటి కటింగ్ తీసుకురావాలి? చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద తీగలు తీసుకొచ్చి అలాగే నాటుతూ ఉంటారు. అట్లా చేయకండి. మనం మనీ ప్లాంట్ ఎలా నాటుతామో, ఒక ఆకు కింద కొద్ది నోడ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ తీగలు అది వేర్లు వస్తుంది. ఇందాక కూడా చెప్పుకున్నాము. మనీ ప్లాంట్ మీకు అందరికీ తెలిసిందే. ఇది కూడా సేమ్ మనీ ప్లాంట్ లాగానే పెంచుకునే ఒక తీగ కాబట్టి ఒక 4-5 ఆకులు ఉన్నది కూడా మనకు లేతగా ఉన్న చిగులు కూడా సరిపోతుంది. మనం పెద్ద ముదురు కొమ్మలే తీసుకురావాలని ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఇటువంటి తీగ తెచ్చుకున్న మీకు హ్యాపీగా మొక్క పెరుగుతుంది. చూడండి, దీన్ని ఆ నోడి ఏరియా, ఒక నోడి ఏరియా మట్టిలో వెళ్ళిపోతే సరిపోతుంది. లేదు మనకి ఇంకా ఎక్కువ బుషిగా కావాలనుకుంటే దీన్ని పడుకోబెట్టాలి, అంటే అడ్డంగా పెట్టాలి. అంటే ప్రతి ఆకు దగ్గర కూడా మట్టి టచ్ అవుతూ ఉంటే అక్కడ మీకు బాగా వేర్లు వస్తుంది. ప్రతి నోడ్ ఏరియా దగ్గర కూడా మీకు చిగుళ్ళు వస్తుంది. స్టార్టింగ్లోనే మీ మొక్క బుషిగా తయారైపోతుంది, ఓకేనా? ఇది 2వ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇక 3వది, మనం ఎటువంటి మట్టిలో కటింగ్ పెట్టాలి? ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎటువంటి మట్టిలో అంటే మీ దగ్గర కోకోపీట్ ఉంటే
అది కటింగ్ తీసుకొచ్చినప్పుడు కోకోపీట్లో పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు, చక్కగా వేర్లు వస్తుంది. లేదు ఇసుక ఉందనుకోండి, ఇసుకలో పెట్టండి, తీగ మంచిగా వేర్లు వస్తుంది. 2 కలిపి కూడా పెట్టచ్చు. కొంచెం ఒక 2 గుప్పెళ్ళు మట్టి, కొంచెం కోకోపీట్ కూడా కలిపి పెట్టచ్చు. లేకపోతే 2 గుప్పెళ్ళు మట్టి, కొంచెం ఇసుక కూడా కలిపి ఈ కటింగ్స్ పెడితే చక్కగా మీకు వేర్లు వస్తుంది. ఓకేనా? సరే, తర్వాత దీన్ని ఎక్కడ పెట్టాలి? నీడలో పెట్టండి. కటింగ్స్కి వేర్లు రావాలనుకున్నప్పుడు మనం 90% నీడలో పెట్టాలి. 10% ఎందుకు వదులుతున్నానంటే దానికి బ్రైట్ లైట్ కావాలి, అప్పుడే మనకు మంచిగా పెరుగుతుంది. మొత్తం చీకట్లో పెరగవు అవి. ఇంకా తమలపాకుని ఎక్కడ నాటితే అంటే పెద్ద పెద్ద పాట్లో మనం నాటుకుంటాం కదా, దాన్ని ఎక్కడ పెడితే మనకు చక్కగా వస్తుంది అంటే కొద్దిగా నీడ ఉన్న ప్రదేశంలో పెట్టాలి. అంటే బాల్కనీలో కావచ్చు, లేకపోతే కార్ పార్కింగ్ ప్లేస్ అలా ఉంటుంది కదా, అటువంటి ప్లేస్లో పెడితే ఏమవుతుందంటే బ్రైట్ లైట్ ఉండాలి, చీకట్లో పెరగదు, అది మాత్రం గుర్తుంచుకోండి. మనీ ప్లాంట్ ఎట్లా పెంచుకుంటామో అలాగే ఇది కూడా పెంచుకోవటానికి వస్తుంది. అపురూపంగా మీ ఇంట్లో ఏమైనా మార్నింగ్ పూట ఎండ వస్తుంది కిటికీ నుంచి అనుకుంటే అక్కడ కూడా మీరు పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బాల్కనీ వాళ్ళు కూడా ఎండ లేకపోయిన చోట కూడా ఇది పెంచుకోవచ్చు. బ్రైట్ లైట్ మాత్రం అవసరం. ఇంకొకటి, ఈ తమలపాకు తీగను పెంచుకునేటప్పుడు దానికి సపోర్ట్ ఇవ్వడం మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తమలపాకు తీగను పెంచుకునేటప్పుడు ఒక తాడేస్తారు, అది కట్టేసి ఇది ఎక్కడో ఒక చోట దాన్ని వేలాడదీస్తారు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆ తీగ ఎండిపోతుంది, చిన్న చిన్న ఆకులు వస్తుంది. మీకు పెద్ద పెద్ద ఆకులు కావాలి, మంచి హెల్దీగా ఉన్నది కావాలి అనుకుంటే ఇటువంటిది మాస్టిక్ అని దొరుకుతుంది, లేకపోతే మనమే తయారు చేసుకోవచ్చు. మనం ఎట్లా తయారు చేసుకోవాలని అనేది కూడా నా ఛానల్లో వీడియో ఉంది, మీకు ఐ కార్డ్లో లింక్ ఇస్తాను, కావాలనుకుంటే అది ఒకసారి చూసుకోండి. ఇటువంటి ఈ తాళ్ళు ఉన్న మాస్టిక్లో పెడితే ఏమవుతుందంటే దీని వేర్లు దాని లోపలికి వెళుతుంది. మనం నీళ్లు పోసినప్పుడు ఆ తాళ్ళ మీద కూడా మనం నీళ్లు పోయాలి. అది తడిగా ఉండేసరికి దాంట్లో వేళ్ళు పోతుంది కదా, అది చక్కగా అది పట్టుకొని మంచిగా పెరిగి పెద్ద పెద్ద ఆకులు వస్తుంది. మనీ ప్లాంట్ సీక్రెట్ కూడా ఇదే. ఓకేనా? ఇంకా చాలామందికి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది, దీనికి ఎటువంటి పాట్లో పెట్టాలి అనేది. చూడండి, మనకు చిన్న మొక్క ఉన్నప్పుడు చిన్న పాట్ సరిపోతుంది. పెద్దగా కావాలి, మనకి ఎక్కువ మరిన్ని ఆకులు కావాలి అనుకుంటే కనుక పెద్ద పెద్ద పాట్ తీసుకోండి, నీడలో పెట్టండి. దీనికి వాటర్ ఎట్లా వేయాలి అంటే అది బాగా ఎండింది అనుకున్నప్పుడే వాటర్ వేయండి, మరి ఊరికే వాటర్ వేయకండి. ఎందుకంటే తమలపాకు తీగకి కొంచెం అందులో నీళ్ళ అంశం ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు తక్కువనే కావాలి, దానికి ఎక్కువ అవసరం ఉండదు. ఇంకా దీనికి ఎటువంటి మట్టి మిశ్రణం కావాలి, ఇది ఇంపార్టెంట్ అండి, ఒకసారి గమనించుకోండి. దీనికి కంపోస్ట్ ఒక 30% సరిపోతుంది. ఒక 40-50% మీరు మట్టి తీసుకోండి, కొంచెం వేపపిండి ఇటువంటిది ఏమైనా కలుపుకోవచ్చు. మరిన్ని కంపోస్ట్ దీనికి వేసే అవసరం లేదు. నైట్రోజన్ ఎక్కువ ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్ దీనికి బాగా పనిచేస్తుంది. ఏదైనా కానివ్వండి చూసుకొని ఇచ్చేయండి. ఇది వర్షాకాలంలో బాగా చిగులు వస్తూ ఉంటుంది. వేరే ఈ ఎండాకాలంలో ఏమవుతుందంటే కాస్త దాని పెరుగుదల తగ్గుతుంది. అలాగనుకొని అరే మాకు మా ఆకులు తగ్గిపోయింది అనుకొని దాన్ని మరిన్ని కంపోస్ట్ వేయకండి. ఎండాకాలంలో మొక్కలకి తక్కువ కంపోస్ట్లో అవసరం అవుతుంది, ఎక్కువ మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఏ మొక్కలకైనా. అలాగే దీనికి కూడా కొంచెం కాఫీ పొడి డికాక్షన్ కానీ, లేకపోతే పచ్చి పాలు కానీ, లేకపోతే నేను మొన్న ఒక వీడియో చేశాను నైట్రోజన్ ఎక్కువ ఉన్న ఒక ఫర్టిలైజర్స్ గురించి, అది అలాంటిది ఏమైనా వేస్తూ ఉంటే మన తీగలో ఎక్కువ ఇది వస్తుంది, ఆకులు వస్తూ ఉంటుంది, లేత ఆకులు వస్తూ ఉంటుంది. ఇంకా కొందరికి ప్రాబ్లం ఏంటంటే ఒక తీగ ఉంటుంది పొడువుగా సాగిపోతూ ఉంటుంది, అట్లా సాగనివ్వకండి. దాన్ని ఏం చేయాలంటే ప్రూన్ చేస్తూ ఉండండి. ప్రూన్ చేయడం వల్ల మొక్క బుష్గా తయారవుతుంది. ఇంకా ఇటువంటి ముదురాకులు ఉంటే ఆ మొత్తం తీసేస్తూ ఉండండి, అప్పుడు ఏమవుతుందంటే మొక్క హెల్తీగా ఉంటుంది. దీనికి ఎప్పుడైనా అఫిడ్స్ సమస్య వస్తూ ఉంటుంది, అప్పుడు మామూలుగా ఎఫిడ్స్ కోసం ఏం చేస్తామో దానికి చేస్తే సరిపోతుంది. వేప నూనె కూడా స్ప్రే చేసిన మన తమలపాకుని బాగా పెంచుకోవచ్చు. ఇది నాకు తెలిసిన కొన్ని టిప్స్ అన్ని చెప్పాను మీకు ఈ వీడియోలో. ముఖ్యంగా నేను ఫేక్ వీడియోస్ని ఎట్లా గుర్తుపట్టాలి అనేది చెప్పాను, ఇంకా కొన్ని టిప్స్ కూడా చెప్పాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను, అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.